హలో ఎవ్రీవన్. సో చాలామంది నన్ను ఏం అడిగారంటే, సార్ కాంప్లెక్స్ నెంబర్స్లో జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ చెప్పండి అని. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఆన్ జామెట్రీ బేస్డ్ క్వశ్చన్ మాత్రమే ఈరోజు మనం చేస్తున్నాం. రైట్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 5. సో z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 5. సో ఈ z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 5 అని మనం ఆర్గన్ ప్లేన్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్లో x, y ఒక క్వాడ్రంట్ అనుకుంటాం. సో దీన్నే సమ్ x, y అనుకుంటాం. అంటే ఇది ఆర్గన్ ప్లేన్, ఇది x ఇట్స్ రియల్ యాక్సిస్, y అంటే ఇమాజినరీ యాక్సిస్. సో x, y అంటే ఇట్స్ ద పాయింట్ ఆన్ ది ఆర్గన్ ప్లేన్. సో ఇది ఆర్గ్యుమెంట్ మాడ్యులస్ అన్నామనుకో, ఫస్ట్ మాడ్యులస్ అన్నామనుకో, ద డిస్టెన్స్ మాడ్ z ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ మాడ్యులస్. ఆర్గ్యుమెంట్ అన్నామనుకో అది యాంగిల్. సో ఆర్గ్యుమెంట్ గురించి ఇంకొక క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే ద యాంగిల్ మేడ్ బై ఇట్ విత్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఉంటుంది, -π to π మధ్యలో. సో ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z థీటా అని ఇచ్చారనుకో, దట్ ఇట్ రిప్రజెంట్స్ ఎ z ఒక రే మీద మేకింగ్ యాంగిల్ థీటా. ఈ రే మీద ఎక్కడైనా z ఉండొచ్చు, రైట్? అంటే లోకస్ ఆఫ్ z ఈజ్ రే. ఈ పొజిషన్లో లోకస్ ఆఫ్ z ఈజ్ రే, రైట్? ఇప్పుడు మనం ఎలా అయితే టూ పాయింట్స్ AB x1 y1 x2 y2 మధ్య డిస్టెన్స్ √x1 - x2² అలా చేస్తాము. సో ఇప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్ z1 z2 మధ్య డిస్టెన్స్ని mod z1 - z2గా చెప్తాం. అంటే AB డిస్టెన్స్ని. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. mod z1 - z2 అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ z1 అండ్ z2, రైట్? నెక్స్ట్ ఇప్పుడు సర్కిల్కి లైన్ సెగ్మెంట్కి, లైన్కి, లైక్ ఎలిప్స్, హైపర్బోలా, ఎవ్రీథింగ్ యూ కెన్ రైట్ ఈక్వేషన్స్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. కానీ మనకి సర్కిల్, లైన్ సెగ్మెంట్ వరకు ఎక్కువ యూజ్ అవుతాయి. మిగతావి కూడా చాలా రాయొచ్చు, కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కిల్, లైన్ సెగ్మెంట్ వరకు చాలు, రైట్? లైన్ కూడా అవసరం లేదు. లైన్ కూడా ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ mod z - z1 ప్లస్ mod z - z2 ఈక్వల్స్ టు mod z1 - z2 అన్నాను. mod z - z1 ప్లస్ mod z - z2. లెట్ z అనేది ఒక పాయింట్ P, అన్నోన్ పాయింట్, ఎక్కడైనా ఉండొచ్చు. z1 అనేది A, ఇది z1, z2 అనేది B, రైట్? ఇప్పుడు z నుంచి z2కి డిస్టెన్స్ AB ఏమవుతుంది? mod z1 - z2 అవుతుంది. ఇక్కడ నేను రాసింది ఏంటి? సమ్ PA, రైట్? ఇది సమ్ PA అనుకుంటే, ఇది సమ్ PB అనుకుంటే, ఇది AB. PA ప్లస్ PB AB ఎప్పుడవుతుంది? P ఆ లైన్ సెగ్మెంట్ మీద ఉంటేనే కదా, రైట్? P ఎక్కడైనా ఈ ఏ పాయింట్ మీదన్నా ఉంటేనే, రైట్? అప్పుడు PA ప్లస్ PB AB అవుతుంది. సో P కెన్ బి ఎనీ పాయింట్ ఆన్ ఇట్. సో దిస్ విల్ గివ్ యూ that P lies on the line segment. The locus of Z is a line segment. ఇలాంటి ఈక్వేషన్ కనిపిస్తే Z అనేది Aకి Bకి మధ్యలో అదే లైన్ మీద ఉంటుంది. mod Z - z1 is equals to mod Z - z2, రైట్? అంటే ఇది నథింగ్ బట్ PA ఈక్వల్స్ టు PB అని. PA ఈక్వల్స్ టు PB అంటే z1 z2 ఆర్ టూ డిఫరెంట్ పాయింట్స్. సో P అనేది ఎక్కడ ఉండొచ్చు? P అనేది మిడ్ పాయింట్ మీదే ఉంటుందా? మిడ్ పాయింట్ మీద ఉండొచ్చు, సమ్వేర్ ఇయర్. దీస్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ P, రైట్? అంటే ఇవన్నీ z1 అయితే PA PB ఈక్వల్ అవుతాయి, రైట్?
PA PB ఈక్వల్ అవుతుంది, ఇది P అయితే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. mod z1 మైనస్ z మైనస్ z1 ఈక్వల్స్ టు mod z మైనస్ z2 అయితే ఇట్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ముందు mod z1 మైనస్ z మైనస్ z1 ప్లస్ mod z మైనస్ z2 ఇస్ mod z1 మైనస్ z2 ఏంటి, లైన్ సెగ్మెంట్. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇలాంటివి చాలా ఉంటాయి క్వశ్చన్స్లో. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, డిస్టెన్సెస్. mod z మైనస్ z1 అంటే డిస్టెన్స్, mod z మైనస్ z2 అంటే డిస్టెన్స్. ఆ రెండు డిస్టెన్స్కి ఈక్వల్ అయ్యే పాయింట్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉంటుంది. ఇలానే ఇప్పుడు డిఫరెంట్ లోకస్ ఆఫ్ సర్కిల్ చూద్దాం. ఇప్పుడు mod z ఈజ్ ఈక్వల్స్ టు a అన్నామనుకో. mod z అంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద పాయింట్, రైట్. ఇది a, z అనేది ఎనీ పాయింట్. అంటే దిస్ గివ్స్ యూ ఏ సర్కిల్ with center as origin and any point z దీని మీద ఉంటుంది, రేడియస్ a అవుతుంది. mod z అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద పాయింట్. ఆరిజిన్ నుంచి ఏ డిస్టెన్స్లో పాయింట్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఈ సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. సో లోకస్ ఆఫ్ ది z ఈజ్ ఏ సర్కిల్. అంటే ఇది నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equals to a square. It is nothing but x square plus y square is equals to a square concept. Next, mod z minus z1 is equals to a. Mod z minus z1 is equals to a. So this is also a circle, right, with center z1. Center z1 అయ్యి పాయింట్ z ఎక్కడైనా ఉండొచ్చు. విత్ ద సెంటర్ BA, పాయింట్ BB, AP అనేది. సో ఇదేంటి, x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్. సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది కదా, అలా mod z మైనస్ z1 ఇస్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ ఇలానే mod z మైనస్ z1 బై mod z మైనస్ z2 is equals to k. k not equals to 1. ఇది కూడా సర్కిల్. mod z minus z1 by mod z minus z2 is equals to k. ఇది కూడా సర్కిల్. సో దీనికి సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి అనడానికి ఏం చేస్తారంటే జస్ట్ z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసేస్తే విల్ గెట్ ఎ సర్కిల్ ఈక్వేషన్. k నాట్ ఈక్వల్స్ టు 1 అని రాసాం. వై k ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. k ఈక్వల్స్ టు 1 అయితే ఏమవుతుంది, ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 మనం ఇందాక రాసాం కదా పర్పెండిక్యులర్ బైసెక్టర్, రైట్. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయిపోతుంది. k నాట్ ఈక్వల్స్ టు 1 అయితే ఈ ఈక్వేషన్ సర్కిల్ అవుతుంది. సిమిలర్లీ ఇంకొక లోకస్ ఏంటంటే mod z మైనస్ z1 స్క్వేర్ ప్లస్ mod z మైనస్ z2 స్క్వేర్ ఈజ్ mod z మైనస్ z2 స్క్వేర్. చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, దిస్ ఇస్ ఎ Pythagoras, right? This is a Pythagoras. So AP square plus PA square plus PB square is equals to AB square. So this is also a circle with diameter AB, right? So P ఎక్కడైనా ఉండొచ్చు. PZ అయితే AZ1 అయితే BZ2 అయితే AP square plus PB square is AB square, right? So AB is the diameter. So ఈ ఈక్వేషన్ ఇస్తే నీకు Z1 Z2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ తెలుస్తుంది, దాని మిడ్ పాయింట్ తెలిస్తే సెంటర్ కూడా తెలుస్తుంది, రైట్. సో one more model, we'll see one more model. One more locus of the circle is, so argument of z minus z1 by z minus z2, right? Argument of z minus z1 by z minus z2 is equals to theta. This is locus of a part of a circle, like a segment of a circle, right? If this theta is acute, right, it looks something like this, right? If
this is A, Z1, B, Z2, right? Okay, if Z1 is on the numerator, this should be Z1, this should be Z2, right? సో ఇప్పుడు ఇది ఆర్క్ మీద తీటా యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎక్కడైనా తీటాని సబ్స్టిట్యూట్ చేస్తాయి కదా. యాంగిల్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఇస్ ఈక్వల్. దట్స్ ద థియరమ్ వి లెర్న్ ఇన్ సర్కిల్, రైట్? సో అప్పుడు సెంటర్ దగ్గర ఎంత సబ్టెండ్ చేస్తుంది? యాంగిల్ సబ్టెండెడ్ బై సెంటర్ ఇస్ 2 times ద యాంగిల్ సబ్టెండెడ్ ఇన్ ద సెగ్మెంట్. సో ఇది 2 θ సబ్టెండ్ చేస్తుంది, రైట్? సో ఇది ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ మాత్రమే అవుతుంది బై రొటేషన్ థియరం ప్రకారం, రైట్? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఇస్ తీటా. ఈ న్యూమరేటర్లో ఉన్న z1 రైట్ సైడ్, అంటే నువ్వు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ గీసావు అనుకో, రైట్? సో దిస్ ఈజ్ యువర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో z మైనస్ z1 షుడ్ బి ఇన్ ద న్యూమరేటర్లో ఉన్నది టు విచ్ ఇట్ ఈస్ రొటేటెడ్ యాంటీ క్లాక్ వైజ్ అటు సైడ్ ఉండాలి, రైట్? సో దీన్ని ఇటు సైడ్ రొటేట్ చేస్తాం కాబట్టి ఇది న్యూమరేటర్ది ఇక్కడ z1 ఉండాలి, ఈ z2 లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఒకవేళ యాంగిల్ అనేది అబ్ట్యూజ్ అనుకో, హౌ ఇట్ లుక్స్ ఈజ్, సో ఇదంతా ఉండదు. దిస్ ఆల్ ఈజ్ సంథింగ్ లైక్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్, బట్ దిస్ doesn't include into the locus. యాంగిల్ అనేది అబ్ట్యూజ్ అయితే దిస్ ఇస్ ద థీటా, రైట్? దెన్ ఇది 180 మైనస్ థీటా అవుతుంది, ఎందుకంటే సైక్లిక్ కోఆర్డినేటర్ కాబట్టి. ఇది సైక్లిక్ కోఆర్డినేటర్ కాబట్టి అది 180 మైనస్ థీటా అవుతుంది, ఇది z అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈస్ థీటా. ఈ థీటా π/2 అయితే సెమీ సర్కిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ లోకస్ ఆఫ్ సర్కిల్స్, లైన్ సెగ్మెంట్స్. సో లైన్ మనం డిస్కస్ చేయలేదు, దెర్ ఈస్ లైన్ ఈక్వేషన్. మనం z ఆల్ఫా బార్ ప్లస్ ఆల్ఫా z ప్లస్ c ఈక్వల్స్ 0 అని రాస్తాం. బట్ మనకి లైన్ ఈక్వేషన్ ఇస్తే x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేస్తే లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ లైన్ ఈక్వేషన్. ఇంకా ఏ ఈక్వేషన్ ఉన్నా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో z ఈక్వల్స్ టు x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవి నేర్చుకుంటే ఇంకా సింపుల్గా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో లెట్ us see ప్రాబ్లమ్స్, మీకు అర్థమవుతుంది. సో హియర్ ఇస్ ద క్వశ్చన్ ఏంటి? ద 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? mod z ఈక్వల్స్ టు 9. mod z ఈక్వల్స్ టు 9 అంటే ఏంటి? Circle with center origin and radius 9. So first, a circle with center or origin and radius 9. So ఇంకొకటి ఉంది, mod z2 minus 3 minus 4i is equals to 4. So this is a circle with center 3, 4 and radius 4. సో ఇవి రెండు సర్కిల్స్ గీయాలి అంటే ఆ రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, టచింగ్ అవ్వచ్చు, నాన్ ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఒకదాని లోపల ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ తెలియడానికి ఏం చేస్తాం? C1 C2 R1 R2 ఇవన్నీ కనుక్కుంటాం కదా. సో వాట్ ఈస్ C1 C2? ద డిస్టెన్స్ హియర్ ఈస్ 3 square plus 4 square which is 5. So you can clearly observe R1 minus R2 is also 5. So C1 C2 equals to R1 minus R2 అయితే ఏమవుతుంది? ఒక సర్కిల్లో ఇంకొక సర్కిల్ ఉంటుంది. సో సపోజ్ దిస్ ద బిగ్గర్ సర్కిల్ విత్ Z1, right? So there is another smaller circle, right? So దీని సెంటర్ C or ఈ సెంటర్ C2 అనుకుందాం. సో ఇవి రెండింటికి మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే Z1 అనుకుందాం, ఇదే Z2 అనుకుందాం. అప్పుడు డిస్టెన్స్ ఎంత? 0. సో మినిమం వాల్యూ 0. ఒకవేళ మ్యాక్సిమం కావాలి అనుకో, రైట్? మ్యాక్సిమం కావాలి అనుకో, ఇది Z2, ఇది Z2, ఇది Z1 అయితే అది మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం ఇక్కడ ఎంత అవుతుంది? ఆన్సర్ 18 అవుతుంది, ఎందుకంటే రేడియస్ 9 + 9. సో మినిమం అడిగారు కాబట్టి ఇదే Z1 అవ్వచ్చు, రైట్? ఇదే Z2 కూడా అవ్వచ్చు, రైట్? సో దీని మినిమం వాల్యూ ఎంత? 0. సో హియర్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ
రెప్రజెంట్ చేస్తే z మైనస్ ఐ మాడ్ ఈజ్ ఈక్వల్స్ టు z ప్లస్ 2i. సో మనం డిస్కస్ చేసినట్టు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మాడ్ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ z మైనస్ z2 అంటే ఇప్పుడు ఇక్కడ z మైనస్ ఐ అంటే 0,1 రైట్, z ప్లస్ 2i అంటే 0,-2. సో ఈ రెండింటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటి మిడ్ పాయింట్ ఏంటి? 1 -2ది -12. సో 0,-12 నుంచి పాస్ అయ్యే ఒక హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్స్ టు -12. సో ఇది మొత్తం మనం x ప్లస్ iy అని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినా కూడా మనకు వచ్చేదేంటి? y ఈక్వల్స్ టు -12. y ఈక్వల్స్ టు -12 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ mod z ఈక్వల్స్ టు 5/2 అని ఇచ్చారు. అంటే x² ప్లస్ y² ఇస్ 25/4 అని. సో దీని నుంచి ఏమొస్తుంది? x² ప్లస్ 1/4 ఇజ్ ఈక్వల్స్ టు 25/4 కాబట్టి x² ఇజ్ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ మళ్ళీ అడిగినదేంటి? z ప్లస్ 3i ఈక్వల్స్ టు వాట్ అంటే ఇప్పుడు x ప్లస్ iy పెట్టేసామనుకోండి, ఇట్స్ నథింగ్ బట్ x² ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో ఇది 6 ప్లస్ 3 minus half is 5/2. So 25/4 is under root 49/4 which is 7/2. Right? So ఇది మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనుకోవడం వల్ల the solving became very fast. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. This looks lengthy. చాలామంది మాడ్యులస్ ఆఫ్ z2 మైనస్ మాడ్ z2 ప్లస్ ఇదంతా చూసి సగం వదిలేద్దామని అనుకుంటారు. బట్ మాడ్యులస్ ఉన్న ప్రాబ్లమ్స్, ఇది జామెట్రీ కన్నా ముందు ఫస్ట్ మాడ్యులస్ ఉన్న ప్రాబ్లమ్స్, మాడ్ z ఉన్నవన్నీ ఎలా రాస్తాం, మాడ్ z టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా రాస్తాం అంటే స్క్వేర్ చేసి z ఇంటూ z బార్ అని పెట్టి సాల్వ్ చేస్తాం. రైట్? సో ఇక్కడ కూడా అంతే. మాడ్ z మైనస్ 3 ఈక్వల్స్ టు హాఫ్ అనేది 1/3 అనేది 1/2 అనేది సర్కిల్ ఈక్వేషన్. అది సర్కిల్ మనకు తెలుసు. ఈ z2 బిలాంగ్స్ టు c అనేది మాత్రం మాడ్యులస్లో ఇచ్చారు. సో అకార్డింగ్ టు మాడ్యులస్ ప్రాపర్టీ mod z2 minus mod z2 plus 1 square is mod squaring on both sides. చేసిన తర్వాత mod z2 mod. సో ఫర్ నౌ ఇది నేను a అని రాస్తున్నా ఫర్ టైం బీయింగ్. సో ఈజీ క్యాలిక్యులేషన్ అంటే చూడడానికి సింపుల్గా ఉండడానికి ఇది b అని రాస్తున్నా. సో ఇది b, ఇది a. సో z2 ప్లస్ b ఆఫ్ z2 బార్ ప్లస్ b. సో ఎక్స్పాండ్ చేద్దాం. z2 బార్ మైనస్ z2a మైనస్ z2 బార్ a ప్లస్ a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు z2 బార్ ప్లస్ z2b ప్లస్ z2 బార్ b ప్లస్ b స్క్వేర్. ఈ z2 బార్ క్యాన్సిల్, ఇవన్నీ ఒకేసారి పంపిస్తే z2 ఆఫ్ a ప్లస్ b plus z2 bar of a plus b plus b square, b square minus a square is equals to 0. Right? So ఇప్పుడు ఇది z2 plus z2 bar of a plus b అంటే ఏంటి? mod z2 plus 1 plus mod z2 minus 1 plus mod z2 minus 1 square minus mod z2 plus 1 square is equals to 0. So mod z2 minus 1 square దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, z2 square z2 bar minus, ఓకే. సో ఇదంతా స్క్వేర్ చేసామనుకోండి, ఇక్కడ మనకి 2 times ఆఫ్ z2 ప్లస్ z2 బార్ వస్తుంది. సేమ్ అగైన్ మాడ్యులస్ అంటే z ఇంటూ z బార్ ఫార్ములా రాసేస్తే, సో ఇదంతా సింప్లిఫై చేసేస్తే, సో యూ విల్ గెట్ z2 ప్లస్ z2 బార్ ఆఫ్ z2 ప్లస్ mod z2 ప్లస్ z1 mod z2 మైనస్ z1 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. రైట్? ఇప్పుడు సో దీని నుంచి z2 ప్లస్ z2 బార్ అయినా 0 అవ్వాలి, లేదా z2 ప్లస్ 1 mod ప్లస్ z2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అవ్వాలి. రైట్?
z2 plus z2 bar 0, z plus z bar 0 ఎప్పుడవుతుంది? when z is purely what? Right? So z2 plus z2 bar ఎప్పుడవుతుంది? when z is purely imaginary. Right? So ఇప్పుడు -1, 0, 1, 0. సో ఇది -1, 0, 1, 0 నుంచి డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ 2 కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇట్స్ ఎ లైన్ సెగ్మెంట్. సో ఈ z అనేది ఇక్కడెక్కడైనా ఉండొచ్చు, ప్యూర్లీ ఇమాజినరీ కాబట్టి ఇదంతా కూడా ఉండొచ్చు. రైట్? ఎవ్రీవేర్ ఆన్ ది y యాక్సిస్ అండ్ -1 to 1 ఆన్ ది x యాక్సిస్ ఉండొచ్చు. ఇది z2. z1 ఏంటి? 3 సెంటర్ ఎట్ 3 రేడియస్ హాఫ్, right? So this is 5. So this is the place where z is there. this is z1 ఉన్నది, ఈ సర్కిల్ మీద z1 ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ద లీస్ట్ వాల్యూ ఆఫ్ z2 మైనస్ z1. సో దిస్ షుడ్ బి ద లీస్ట్ వాల్యూ. 1, 0 నుంచి 5/2, 0కి ఉన్న డిస్టెన్స్ అంతా 3/2. దిస్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ mod z2 మైనస్ z1. ఈ క్వశ్చన్లో S1, S2, S3 3 సెట్స్ ఇచ్చారు. సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ ఇన్ ద 3 సెట్స్ అడుగుతున్నాం. సో ఈచ్ ఆఫ్ ద సెట్ని ఒక జామెట్రిక్ ఈక్వేషన్లో రాసి గ్రాఫ్ గీసేసామనుకో మనకి ఎన్ని కామన్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఫస్ట్ ఇస్ ఎ సర్కిల్. mod z minus 3 minus 2i square is 8 అంటే mod z minus 3i is 2 root. So it's a circle with center 1, 2, 3, 3, 2, right? So radius something like this is okay, approximate only, right? So approximately, so something like center 3, 2. So ఇది అయిపోయింది. సో రియల్ పార్ట్ ఆఫ్ z is greater than equals to 5 అంటే x is greater than equals to 5. So there is somewhere x is greater than equals to 5 in this, right? So ఇది 5 అనుకుందాం, right? If this is 5, x ఏమవుతుంది అంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? x minus 3 whole square plus y minus 2 whole square is equals to 8. So we need that point where this line is intersecting కదా. 5 minus 3 whole square y minus 2 whole square is equals to 8. Substitute చేస్తే you will get 4 plus or minus 4. So it's 5, 4. ఇప్పుడు థర్డ్ సాల్వ్ చేద్దాం. mod z minus z bar is greater than 8 అంటే 2iy is greater than 8 అంటే y is greater than 4 అని. y is 4 అంటే ఈ లైన్. ఇప్పుడు x greater than 5 అంటే ఈ రీజియన్, ఆల్ దిస్ రీజియన్ రైట్ సైడ్, రైట్ సైడ్ ఇంకా చెప్పాలంటే ఇది రైట్ సైడ్, రైట్. y greater than 4 అంటే ఈ రీజియన్, 4 కన్నా ఎక్కువ ఉండాలి, రైట్. బట్ సెట్ 1లో ఏమి ఇచ్చారమ్మా? ఈక్వల్స్ టు ఇచ్చారా, ఇన్ఈక్వాలిటీ ఇచ్చారా? ఈక్వల్స్ టు ఇచ్చారు. సో ఓన్లీ ఆన్ ద సర్కిల్, ఈ రెండు కామన్లో ఆన్ ద సర్కిల్ ఉన్నది ఓన్లీ 1 పాయింట్, దట్ ఈస్ 5, 4. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S1 ఇంటర్సెక్షన్ S2 ఇంటర్సెక్షన్ S1 is 1. ఒకటే పాయింట్. నెక్స్ట్ minimum value of z minus mod z minus 3 root 2 plus mod z minus t root 2 I is 5 root 2. So ఇది కూడా గ్రాఫ్ గీస్తే 3 root 2. సో there is some 3 root 2, 0 is a point A అనుకుందాం, right? There is some 0, p root 2 point B అనుకుందాం. సో PA plus PB మినిమం అవ్వాలి. సో P ఎక్కడ ఉంటే PA plus PB మినిమం అవుద్ది?
ఆన్ ద లైన్ సెగ్మెంట్ ఉంటే పిఏ ప్లస్ పీబీ మినిమం అవుతుంది. సో పి ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ మినిమం వాల్యూ ఏంటి? ఏబి డిస్టెన్స్. సో ఏబి ఏమవుద్ది? అండర్ రూట్ 3√2² ప్లస్ p√2². అది 5√2 అవ్వాలి, రైట్? అంటే 18 ప్లస్ 2p² ఈజ్ 50. సో 2p² ఈజ్ 32, p² ఈజ్ 16, p ఈజ్ ±4. సో ఇది ఇంత సింపుల్గా అయిపోయింది, బికాస్ వీ నో దట్ ఇట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ వేర్ p లైస్ ఆన్ ఇట్. నెక్స్ట్ 2 ఇచ్చారు, ఏ అనే సెట్, బి అనే సెట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అన్నారు. పోర్షన్ ఆఫ్ ఎ సర్కిల్, ఎంటీ సెట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ ఏమవుద్ది? mod z+1 less than mod z-1. there should be a mod. ఓకే, mod z+1 ఈక్వల్స్ టు mod z-1 ఏమవుద్ది? 0,1 నుంచి 0,-1కి మధ్యలో, 1,0, 1,-0, -1,0, 1,0 మిడ్ పాయింట్ వెళ్ళే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏమవుతుంది? వై యాక్సిస్ అవుతుంది, రైట్? సో ఇది ఒక వై యాక్సిస్. వై యాక్సిస్కి mod z+1 అనేది లెస్, అంటే -1,0కి z అనేది దగ్గరలో ఉంది. అంటే ఆల్ ద పాయింట్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్ అని అర్థం, ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్. నెక్స్ట్ బి దానికి వస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-1 బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ z+1 ఈస్ 2π/3. మనం ఇందాక నేర్చుకున్నట్టు దట్స్ ఎ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్. సో 2π/3 ఈస్ అక్యూజ్ యాంగిల్. సో సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ సంథింగ్ ఇలా ఉంటుంది, రైట్? సర్కిల్ పూర్తిగా ఇలా ఉండొచ్చు. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? 120 degrees, 2π/3, రైట్? ఇప్పుడు మనకి క్లియర్గా లెఫ్ట్ సైడ్ ఉంది, ఇట్స్ ఎ సర్కిల్. సో మనం ఆప్షన్స్ చదివామనుకో, పోర్షన్ అంటే ఈ పోర్షన్ అని అర్థమైపోయింది. దిస్ ఈస్ ది ఆన్సర్. లెఫ్ట్ సైడ్ ఇంటర్సెక్షన్ కదా. ఏ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్. బి ఏంటి? సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో ఏ పోర్షన్, సెకండ్ క్వాడ్రంట్. సో ఏ పోర్షన్ ఆఫ్ సర్కిల్ సెంటర్ దట్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఓన్లీ. ఆప్షన్ బి అయిపోయింది అక్కడ, కానీ సెంటర్ కూడా అడిగారు, విల్ ఫైండ్ అవుట్ అవుట్. సో ఇది 120 అయితే ఇదంత 60, ఇది 60 అయితే సెంటర్ దగ్గర ఎంత? 120 అయితే ఇదంతా 60. ఇస్ దట్ క్లియర్? అర్థమైంది అనుకుంటా. సో 60, రైట్? ఇది 120 కాబట్టి బికాస్ దిస్ 2π/3. ఇప్పుడు బికాస్ దిస్ మేక్స్ దిస్ ఇస్ ఆరిజిన్, రైట్? ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ తెలుసు 1 అని, మనకి ఈ డిస్టెన్స్ 1 అని తెలుసు, రైట్? ఈ డిస్టెన్స్ x అని అనుకుందాం. అప్పుడు మనం ఏం వాడచ్చు? tan 60 is equals to opposite side by adjacent side. So x is 1/√3. So therefore the center is 0, -1/√3. ఎందుకంటే it's a negative y-axis. So here is the question. Mod z minus alpha square plus mod z minus beta square is equals to 2 lambda is a circle అన్నారు. మనం సర్కిల్ ఈ ఫామ్లో ఉన్న ఏం నేర్చుకున్నాం? z minus z1 square z minus z2 square is equals to mod z minus z2 square అని నేర్చుకున్నాం. సో దీంట్లో z1 z2 ఏంటి? n పాయింట్స్ ఆఫ్ డయామీటర్. సో ఇక్కడ n పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఏంటి? ఆల్ఫా బీటా. సో డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ఫా బీటా ఏమవుతుంది? డయామీటర్ లెంత్ అవుతుంది. సో అది ఇక్కడ 2 λ√2 లాంబ్డా అయింది. ఎందుకు? √z1 మైనస్ z2 కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ రేడియస్ ఏంటి? √2
root lambda, root 2 root lambda, which is equals to mod alpha minus beta, right? Because alpha beta అనేవి n పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అయ్యాయి కాబట్టి. కానీ క్వశ్చన్లో ఆల్రెడీ ఏమి ఇచ్చారు, రూట్ ఆఫ్ లాంబ్డా మైనస్ 1 అనేది రేడియస్ అని ఇచ్చారు. సో దీన్ని రూట్ 2 రూట్ లాంబ్డా అయితే కాబట్టి లాంబ్డా మైనస్ 1 2 లాంబ్డా, రైట్? సారీ, దిస్ ఇస్ డయామీటర్, సారీ. సో దిస్ ఇస్ డయామీటర్. సో దీన్ని బై టూ చేద్దాం, రైట్? సో అండర్ రూట్ లాంబ్డా మైనస్ 1 ఈజ్ రూట్ లాంబ్డా బై రూట్ 2, ఇది రేడియస్ అవుతుంది. సో దిస్ ఈస్ లాంబ్డా మైనస్ 1 ఈజ్ లాంబ్డా బై 2. సో లాంబ్డా బై 2 ఈజ్ 1, దిస్ గివ్స్ యూ లాంబ్డా ఇస్ 2. లాంబ్డా 2 కాబట్టి మోడ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 కూడా ఏమవుతుంది, 1. సో దిస్ విల్ ఆల్సో బి 2, ఎందుకంటే దిస్ ఇస్ మనం ఆల్రెడీ రాసాం కదా, రూట్ 2 ఆఫ్ రూట్ లాంబ్డా బై 2 అని. సో రూట్ 2 ఇంటూ రూట్ 2 బై 2 అంటే విచ్ ఇస్ 1 కాబట్టి. సో మోడ్ ఆల్ఫా మైనస్ బీటా కూడా 2 అయిపోతుంది. సో ఇఫ్ యు నో ద లోకస్, నీకు ఈజీగా ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్, సో స్టార్టింగ్ ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టే మ్యాక్సిమం ఆఫ్ 3i ప్లస్ జెడ్ ప్లస్ 6. 3i ప్లస్ జెడ్ ప్లస్ 6ని డిస్టెన్స్ ఫామ్లో రాయాలి అంటే జెడ్ కోఫిషియంట్ 3i ఉండకూడదు. సో ఇక్కడ మనకి ఏముంది, జెడ్ 3i ప్లస్ 6 ఉంది. సో 3iని బయటికి తీసేయాలి. 3iని బయటికి తీయాలంటే 3iని కామన్ తీయాలి. సో 6ని 3i ఫామ్లో ఎలా రాయొచ్చు, 3i ఇంటూ మైనస్ 2i అని రాయొచ్చు కదా. అప్పుడు 3i కామన్ తీస్తామనుకో, మాడ్ 3i కామన్ తీస్తాననుకో, 3i ఆఫ్ జెడ్ మైనస్ 2i అవుతుందా? సో ఇది మ్యాక్సిమం ఎక్కడ అటైన్ అవుతుంది అన్నారు. ఇది మ్యాక్సిమం ఎక్కడ అటైన్ అవుద్ది, జెడ్ మైనస్ 2i మ్యాక్సిమం ఎక్కడ అటైన్ అవుతుందో అది కూడా అక్కడే అటైన్ అవుతుంది. సో మాడ్ జెడ్ మైనస్ 2i అయితే ఇది నువ్వు డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ 0,2 అని చెప్పచ్చు. ముందు చెప్పలేవు కాబట్టి ఇలా కన్వర్ట్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ 0,2 అని చెప్పచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చారు మాడ్ ఆఫ్ జెడ్ మైనస్ 2 మైనస్ 2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఇట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 2,2, రైట్? So it's a circle with center 2,2, radius 1. 0,2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 0,2. దీని నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్ ఎక్కడ ఉంది, జెడ్ అనేది దీని మీద ఎక్కడైనా ఉంది, ఈ మధ్యలో ఏరియాలో కూడా ఉంది, లెస్ దాన్ 1 కాబట్టి. ఆల్ దిస్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ద జెడ్. సో 0,2 నుంచి దూరంగా ఉన్న పాయింట్ ఏంటి, సెంటర్ నుంచి పాస్ అయ్యేది అవుతుంది ఎప్పుడు. సో దిస్ ఈస్ ద farthest point. As 2,2 is the center, radius 1, ఈ పాయింట్ 3,2 అవుతుంది. సో ఎక్కడ అటైన్ అవుతుంది, 3 + 2i దగ్గర అటైన్ అవుతుంది. దిస్ ఈజ్ a + ib, అంటే a + b is 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో సిమిలర్లీ ఇంతకుముందు మనం చేసిన S1, S2, S3 మోడల్ క్వశ్చన్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏరియా అడిగారు. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లం నెంబర్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ అడిగారు, ఇక్కడ ఏరియా అడిగారు. సో ఫస్ట్ వన్ ఏంటి, సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ 5. సో సెకండ్ వన్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z+1 - √3i. సో ఇక్కడ నువ్వు z = x + i సబ్స్టిట్యూట్ చేసేస్తే x+1 + y - √3i by 1 - √3i. దీనికి 1 + √3i మల్టిప్లై అండ్ డివైడ్ చేసామనుకో, నీకు ఇప్పుడు x+1. సో దీంట్లో నాకు ఓన్లీ ఇమాజినరీ పార్ట్ కావాలి, అంటే x+1 √3iతో మల్టిప్లై అయింది అండ్ √3i 1తో మల్టిప్లై అయింది. సో x+1 × √3 ప్లస్ y - √3 కింద డినామినేటర్ 4, ఇది >0. ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. సో ఇది √3x + y >0, √3x + y >0. అండ్ S3 ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ దట్ >0, అంటే x >0 అంటే ఓన్లీ పాజిటివ్ x యాక్సిస్. మనం ఇది గీస్తే, సో ఫస్ట్ ఇట్స్ సర్కిల్ విత్ రేడియస్ 5, రైట్?
ఎక్స్ ప్లస్ రూట్ 3y అంటే y స్లోప్ మైనస్ రూట్ 3 కాబట్టి సో ఇట్స్ 60 degrees నెగిటివ్ సైడ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏరియా ఏంటి? ఇన్సైడ్ ద సర్కిల్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 కాబట్టి రూట్ 3x ప్లస్ y గ్రేటర్ దాన్ 0 అంటే ఈ లైన్ పైన. ఎలా చెప్తావు పైనని? గ్రేటర్ ఉంటే పైన, లేదు నీకు కన్ఫర్మేషన్ కావాలంటే ఏదో ఒక పాయింట్ తీసుకో ఈ రీజియన్లో. జస్ట్ టేక్ 1,0 సబ్స్టిట్యూట్ చేయి. సాటిస్ఫై అవుతుందా? సాటిస్ఫై అయితే ఇదే రీజియన్, సాటిస్ఫై అవ్వకపోతే ఆపోజిట్ రీజియన్. సో ఇప్పుడు మనకు కావాల్సిన రీజియన్ ఇది. ఏరియా అని చెప్పి ఇంటిగ్రేషన్ చేస్తామా? అవసరం లేదు. దిస్ సర్కిల్. సో సర్కిల్ విత్ రేడియస్ 5 ఏరియా ఏమవుద్ది? నార్మల్గా πr² 25/π అవుతుంది. సో ఇక్కడ ఇదంతా ఇది 1/4 ఆఫ్ ద సర్కిల్. ఇదంతా 60 degrees కాబట్టి 1/6 ఆఫ్ ద సర్కిల్. సో టోటల్గా ఇది 10/24 అంటే 5/12 ఆఫ్ ద సర్కిల్. సో 5/12 ఇంటూ 25/π వేసేస్తే చాలు. ఇట్స్ 125π/12. సో దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ దిస్ కామన్ రీజియన్. So let us do one final question for today's session. So ఈ క్వశ్చన్లో P is a set for a circle inside the circle area. Q నేను దీని గురించి చెప్పాను, ఇట్స్ ఎ లైన్ ఈక్వేషన్. సో ఇక్కడ z ప్లస్ I ప్లస్ z బార్ ప్లస్ ఆఫ్ 1 మైనస్ I is less than -8 అని ఇచ్చారు. సో దీన్ని ఇలా రీరైట్ చేసుకోవచ్చా? z ప్లస్ z బార్ ప్లస్ I ఆఫ్ z మైనస్ z బార్ is less than -8. zx ప్లస్ iy అయిందనుకో, z ప్లస్ z బార్ ఏమవుతుంది? 2x. z minus z bar ఏమవుతుంది? 2iy. So this will be x minus 5 plus 4 is less than 0. So x minus 5 plus 4 less than equals 0. ఇప్పుడు z ఇవి రెండు గీసామనుకో. సో 3, -2 ఎక్కడో సెంటర్ 3, -2 కాదు, -2, 3. 3, -2 is the point here. Where you have to find the distance and x minus 5 plus 4 ఏదో ఇలా లైన్ ఉందనుకుంటా. రైట్. ఇప్పుడు కామన్ రీజియన్ ఏంటి? ఈ లైన్కి అటు సైడ్ మీరు చేయండి ఇందాకట్లానే సెంటర్ సబ్స్టిట్యూట్ చేయండి లైన్లో, నీకు అది సాటిస్ఫై అయిందనుకో. సో సెంటర్ సైడ్ అవుతుంది. సో బేసికల్గా ఇప్పుడు మనకు వచ్చే ఏరియా ఇది. దీంట్లో ఈ ఏరియాలో z అనేది ఈ ఏరియాలో ఉంటుంది. సో mod z minus 3 plus 2i అంటే 3, -2కి ఆ ఏరియాలో ఉండే పాయింట్ ఏది మ్యాక్సిమమో అది z1, ఏది మినిమమో అది z2. నువ్వు అది క్లియర్గా అబ్జర్వ్ చేసి యూ కెన్ టెల్ దట్ దిస్ ఈజ్ z1, this is z2. So x plus y equals to 0ని x minus y plus 4 equals to 0ని రెండింటిని సాల్వ్ చేస్తే నాకు z2 -3/2, 5/2 వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ ఒబ్టైన్ ద z2 కోఆర్డినేట్స్. ఇప్పుడు z1 కోఆర్డినేట్స్ ఏంటి? సెంటర్ నుంచి రేడియస్ 1లో, సో దీని యాంగిల్ 3π/4తో పారామెట్రిక్ కోఆర్డినేట్స్ పెడితే -2 x1 ప్లస్ r cos θ y1 ప్లస్ r sin θ. cos 3π/4 నెగిటివ్ కాబట్టి -1/√2. సో ఇది z1 కోఆర్డినేట్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే mod z1² + 2 mod z2² ఇది ఆల్ఫా ప్లస్ β√2. రైట్. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. సో ఈరోజు మనం ఓన్లీ కాంప్లెక్స్ నెంబర్స్ విత్ జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే చూసాం. దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్స్. యూ కెన్ కవర్ ఇట్. సో ప్రాక్టీస్ మోర్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ రిపీటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.